బ్రిడ్జ్ వస్తాను ఇది. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ స్వీట్ షకీల్. ఫైనల్గా అయితే ఘాట్ రోడ్ అనేది చాలా కష్టంగా మేము ఘాట్ రోడ్ ఎక్కడానికి చాలాసేపు పడింది. ఫైనల్గా అయితే పాడేరుకు అనే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ రీచ్ అయ్యాక అది ఘాట్ ఎక్కడానికి ఒక ఎత్తు అయితే, అండ్ ఇక్కడికి వచ్చి లాడ్జెస్ ఎత్తుక్కోవడం ఇంకో ఎత్తు ఉంది. ప్రతి బట్ టెంట్స్ హౌసెస్ ఉన్నాయి. బట్ ఆ టెంట్ హౌసెస్ అనేది బుక్ చేద్దాం అనుకున్నాం. బట్ ఆ టెంట్ హౌస్ ఏంటంటే వర్షం పడడం వలన ఈ 2 days వరకు టెంట్ హౌస్ అనేది మనకి అవైలబిలిటీ లేదు. అండ్ ప్రిఫర్ చేయండి, లాడ్జెస్ అనేది ప్రిఫర్ చేయండి అని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చాక లాడ్జెస్ అని చూస్తే ప్రతి లాడ్జ్ దగ్గర అనేది క్యూ అయితే జనాలు అయితే ఉన్నారు. మరి ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు అండ్ మన టెంపరేచర్ అనేది, బాడీ టెంపరేచర్ అనేది చాలా కూల్ అయిపోయింది మొత్తం. మన చేతులు మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో, విజిట్ చేయాలనుకుంటున్నారో పాడేరుకి, అండ్ ఒక టైం అనేది ఫిక్స్ చేసుకోండి. అండ్ 5 బిలోనే మీరు పాడేరుకి రీచ్ అయినట్టు చూసేసుకోండి. అండ్ 5 బిలో కాదు, 4 బిలోనే రీచ్ అయినట్టు చూసుకోండి. అండ్ ఎందుకంటే మీరు 5-4 తర్వాత రోడ్ అనేది చాలా చాలా బాగాలేదు అసలు. మీరు ఆ ఘాట్ రోడ్ ఎక్కే వరకు మినిమం 8-7 kilometers వరకు అసలు రోడ్ అయితే బాగాలేదు. అండ్ త్వరగా మీరు ఆ రోడ్ని క్రాస్ చేసి అండ్ ఘాట్ రోడ్ ఎప్పుడైతే రీచ్ అయిపోయి పాడేరుకి రీచ్ అవుతారో, అండ్ తొందరగా లైట్ ఫెయిల్యూర్ అవ్వకుండానే
అండ్ ఇది ద బెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవాలి. అండ్ వ్యూ కూడా మీకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ మేము ఎక్కేటప్పుడు అయితే 5:30కి ఎక్కాం ఘాట్ రోడ్. అండ్ హైట్ పెరిగే కొద్దీ మొత్తం శబ్దం అంటే మంచు మొత్తం కప్పేసింది. అండ్ బికాస్ ఆఫ్ చాలా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అక్కడ. అండ్ పెద్ద ట్రక్ అనేది ఆయిల్ ట్యాంకర్ అనేది బోల్తా పడేసింది. అండ్ అది తీద్దాం అనుకున్నాం కానీ బట్ నైట్ విజన్లో అయితే మనకి కనబడదు కాబట్టి. అండ్ ఎప్పుడైతే నేను మళ్ళీ డౌన్ ఎప్పుడైతే దిగుతామో అండ్ నేను ఆ వీడియో అనేది క్లిప్ అయితే తీస్తా. మిలా ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న లాడ్జ్లో అయితే మాకు అయితే రూమ్ అయితే అవైలబిలిటీ దొరికింది. అండ్ మేము పాడేరికి రీచ్ అయిన తర్వాత అండ్ మేము ఉండే లాడ్జెస్లో అయితే సాయి లాడ్జ్ అనేది ప్రిఫర్ అయిపోయి అండ్ బయటకు వచ్చేసి టిఫిన్ అయితే చేసేస్తాం. అండ్ రొటీన్ ఫుడ్ అనేది ఎక్కువ హెవీ కాకుండా జస్ట్ లైట్గా క్లోజ్ అయితే చేస్తాం. అండ్ మార్నింగ్ అయితే ఖచ్చితంగా లేచి 3 o'clockకి అండ్ స్టార్ట్ అవ్వాలి. దొరికింది. అండ్ వెదర్ అనేది కూల్గా ఉంది. అండ్ వర్షం పడింది. అండ్ అలాగే టెంపరేచర్ ఎక్కువ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక మినిమం ½ an hour వరకు మేమైతే లాడ్జెస్ అయితే సెట్ చేయడం అయితే జరిగింది. అండ్ సెట్ చేసిన తర్వాత మనకి ద బెస్ట్ హోటల్ లాడ్జ్ అనేది అవైలబిలిటీ ఉంది కాబట్టి అండ్ చిన్న రూమే అడ్జస్ట్ అయ్యి అండ్ అడ్జస్ట్మెంట్లో కూడా మాకు మంచి బెడ్తో అండ్ ఒక నైట్ అయినా మనకు మంచి స్లీప్ దొరకడం అయితే ఛాన్స్ జరిగింది. అండ్ మనకు బైక్ పార్కింగ్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. అండ్ ఉన్న పాడేరులో లొకేషన్లో అయితే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ హోటల్ అనేది నేనైతే ప్రిఫర్ చేస్తున్నా. ఎవరైతే పాడేరుకి వస్తున్నారో వంజంగి చూడడానికి వస్తున్నారో వాళ్ళ స్టేయింగ్కి అండ్ నైట్ క్యాంప్స్ కూడా అవైలబిలిటీ. బట్ మీరు పాడేరు ఈ సాయి లాడ్జ్ అనేది ప్రిఫర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ అయితే తీసేసుకున్నాం. అండ్ రిసెప్షన్లో మన వాళ్ళు ఉన్నారు కదా. అండ్ రిసెప్షన్ ఏమన్నారంటే మీరు ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరండి, సన్ రైజ్ మ్యాక్సిమం చూడకపోవచ్చు అని చెప్పారు. సరే ఏదోటి మన ప్రయత్నం అయితే మనం చేసేద్దాం అన్నాం. అండ్ అలాగే ఫుల్ డిన్నర్ టిఫిన్ చేసేసుకున్నాం లైట్గా. అండ్ అలాగే రూమ్కి అయితే వచ్చేసాం. అండ్ ఈ రూమ్ సాయి లాడ్జ్ అనేది ఎందుకు ప్రిఫర్ చేయమంటాం అంటే బికాస్ ఆఫ్ ఇట్ నీట్నెస్. మనం ఒక అమౌంట్ కట్టామంటే దానికి తగ్గట్టు మనకి రూమ్ అనేది స్పేషియస్గా ఉండాలి. అండ్ లోపలికి అయితే వచ్చాం. అండ్ బెడ్ కానీ చిన్న రూమ్ అయినా అండ్ బికాస్ ఆఫ్ అండ్ పర్ఫెక్ట్గా అండ్ నీట్గా ఉంది. అండ్ ఇంకా మొత్తానికి రేపు మార్నింగ్ 3కి లెగాలి కాబట్టి అండ్ ఒక మంచి స్లీప్తో ఇంకా స్లీప్ అయితే ఇంకా చేసాం. మొత్తం వర్షంలో తడిసి ఇద్దరం నేను కానీ అన్నయ్య కానీ వర్షంలో తడిసి అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మేము బాగా ఎక్స్ప్లోర్ అయితే